విధ్వంసం ఉంది కదా అని చెప్పేసి పడమటి గారి నాటకం చూశారు. ఓకే. అయితే ఇప్పుడు మనకి ఈ 'బలగం' సినిమా, ఆ తర్వాత ఒక ఆబ్లిక్ పెట్టి తెలంగాణ సినిమా, దీని మీద అసలు ఏంటి తెలంగాణ సినిమా అనేది అప్పుడప్పుడు చమక్కలాగా అమాస పౌర్ణానికి ఒకసారి వచ్చినట్టు వస్తున్నాయి ఈ సినిమాలు అచ్చ తెలంగాణవి. గతంలో మనం మాట్లాడుకున్న విధానాలు చాలా వేరున్నాయి. తెలంగాణ ఏర్పడిపోయాక తెలంగాణ సినిమా అనేది వికసిస్తుంది, చాలా పెద్ద ఎత్తున వెళ్ళిపోద్ది అని అన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ భాష అనేది, అంటే ఈ పాలకులకి తెలంగాణ భాష పట్ల ఒక పాలసీ ఉందని నేను అనుకోను. ఓకే. పిచ్చి మాటలు. అప్పట్లో ఏదో అవార్డులు వేరు చేస్తాము, ఇండస్ట్రీని వేరు చేస్తాము అని అన్నారు. సీమాంధ్ర దోపిడీ ఎక్స్టెన్షన్ తప్ప సాంస్కృతికంగా తెలంగాణ ఏ రకమైన అభివృద్ధి ఎవాల్వ్ చేసుకోలేకపోయింది. తెలంగాణ సాంస్కృతిక శాఖ కానీ సినిమాటోగ్రఫీ శాఖ కానీ దేనికోసం పనిచేస్తున్నట్టు అనకూడదు. ఐఎమ్ సారీ టు సే. ఏం చేస్తున్నారు, ఆ ఊళ్ళలో చిందున్నో డక్కలున్నో బయలు తీసుకొచ్చి రవీంద్ర భారతిలో ఒక గంట సేపు ప్రదర్శించి 1000 రూపాయలు వాడి జేబులు పెడితే సంస్కృతిని బయటకించినట్టేనా? అదేలేండి. ఆ దృష్టిలో కళ అట్లా బతకదు. ఓకే. మరి ఎలా బతుకుతుంది? భవిష్యత్ తరాలకి డాక్యుమెంట్ చేయాలి. ఓకే. కళాకారుడు గౌరవంగా బ్రతకాలి. ఓకే. కళని అంటే వాడిని ఒక మ్యూజియం పీస్ లాగా చేసే ప్రయత్నం జరుగుతుంది తప్ప ఆ కళ యొక్క ఔన్నత్యాన్ని పెంచే పద్ధతి కానీ ఒక బయలులోడు ఎప్పుడు బయలులోడు లేదని బ్రతకాలని కోరుకోకూడదు కదా. అవునవును. ఒక ప్రత్యామ్నాయ ఉపాధి ప్రత్యామ్నాయ ఆలోచన వాడికి చూపించాలి కదా. అవును. నేను సీరియస్ గా ఉండే తెలంగాణ వాడిని, నేను తెలంగాణ కోసం కొట్లాడినాను. సరే, తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ భాష కోసం తెలంగాణ సంస్కృతి కోసం చేస్తుంది సూర్యుడు. ఓకే సార్, మీరు ఒక రైటింగ్ కోసం తెలంగాణ కల్చర్ డిపార్ట్మెంట్. సార్, ఇప్పుడు మీరు తెలంగాణని బాగా దగ్గరగా అబ్జర్వ్ చేసిన వాళ్ళు, డాక్టరు, సామాజిక పరిశీలకులు, ఎన్నో వ్యాసాలు ఆంధ్రజ్యోతి లాంటి పత్రికల్లో మీ రీసెర్చ్ కొద్దీ ఓన్ ఇండిపెండెంట్ రీసెర్చర్గా రాసిన పరిస్థితులు ఉండగా తెలంగాణ సినిమా అభివృద్ధి చెందాలంటే మీరు చెప్పే ఒక 3 సూచనలు చేయండి. అంటే ఇండస్ట్రీగా ఎదగడము, ఇది కూడా పెట్టుబడి. సినిమా అనేది పెట్టుబడి. ఓకే. ఇంత ముందు నేషనల్ ఎన్ఎఫ్డిసి అని చెప్పేసి ఉండేది. ఓకే. నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉండేది. ఎస్. కొన్ని సినిమాలకి ఆ ఎన్ఎఫ్డిసి డబ్బులు ఇచ్చేది. అవును. ఇలా ఎన్ఎఫ్డిసి నడవట్లేదు. ఓకే. తెలంగాణ సినిమా కొత్తగా ఎవాల్వ్ అవుతున్న ఈ కాంటెక్స్ట్ లో తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చేసి ఇట్లాంటి చిన్న సినిమాలను ఆదుకునే ప్రయత్నం ఈ పాలకులు లేదు. రాయితీలు ఇవ్వడం అలాంటివి ఏమన్నా చేయాలి. మరి రాయితీలు ఇవ్వడం కానీ ఆ సినిమాకి మినిమం ఇవ్వాల్సింది. మినిమం కర్టసీ అవార్డు ఏమొచ్చిందంటే ఇలా మాయరాగం సీమాంధ్ర సినిమా వాళ్ళకి టికెట్లు పెంచుకోవడానికి రాయితీలు ఇస్తారు. సీమాంధ్ర సినిమా వాళ్ళ దగ్గరికి వెళ్ళి సెల్ఫీలు దిగుతారు ఈ పనికిమాలిన నాయకులు. ఓకే. తెలంగాణ సినిమాలను ఇట్లా ఎందుకు ఒక బలగం సినిమా మినహాయిస్తే ఏ సినిమా కూడా చేయలేదు. బస్తు అదేంది ఆ సినిమా ఉంటుంది, ప్రియదర్శి తీసిన సినిమా ఉంటుంది, మల్లేశం అనే సినిమా ఉంది. అవునవును. అదో బతుకు కాదా? పట్టించుకోవాలా. మరి ఈ మంత్రి ఉన్నట్టు మంత్రి నుండి ఏమైనట్టు ఆయన మన ఎవరు ఆయన కాన్స్టిట్యున్సీలో శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు. ఓకే. ఆ పద్మశాలి పిల్లవాడు. ఓకే. పద్మశాలి కల్చరు ఎవరిది? మల్లేశం. ఆ సినిమా బలగం సినిమా అనేది పద్మశాలి కల్చర్. ఓకే. అవును. పద్మశాలి కుటుంబంలో జరిగిన కథ అది. అన్ని కుటుంబాలు దళిత కుటుంబాల్లో కూడా అట్లాంటి కథలు ఉంటాయి. ఓకే. సార్, ఇప్పుడు తెలంగాణ సినిమా ప్రకారం గురించి అడిగారు, 3 పాయింట్లు అడిగారు. 3 పాయింట్లు మొదటి పాయింట్ ఎన్ఎఫ్డిసి లాగా తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉండాలి. ఆ ఫిల్మ్ డెవలప్ కార్పొరేషన్ రాయితీలు ఇవ్వాలి, ప్రోత్సాహకాలు ఇవ్వాలి. ఓకే. సీమాంధ్ర వాళ్ళకి ఇచ్చినట్టే తెలంగాణ ప్రొడ్యూసర్స్ కి స్టూడియోలు పెట్టుకోవడానికి అవకాశం. ఒక శంకర్ కి 4 ఎకరాలు ఇవ్వడం తప్ప ఈ పాలకులు ఏం చేశారంటే ఏమి ఇచ్చారండి తెలంగాణ నిర్మాతలు కానీ తెలంగాణ ఆర్టిస్టులు కానీ ఈ ప్రభుత్వం? ఓకే. మూడో పాయింట్, అసలు ఈ తెలంగాణ ఇవాళ ఒక బలగం సినిమా మినహాయిస్తే తెలంగాణ మొత్తం ఎంటైర్ టాప్ టు బాటమ్ తెలంగాణ భాషని, నేను స్లాంగ్ అన్న, తెలంగాణ మాండలికం అన్న, తెలంగాణ భాషని నిర్భయంగా పెట్టగలిగిన చైతన్యం ఈ డైరెక్టర్లకు రావాలి. ఓకే. వాళ్ళు కూడా దాన్ని ఆదరించి, ఇప్పుడు ఈ బలగం సినిమా ఎంత గొప్పగా ఆదరిస్తారని దర్శకుడు అనుకోలేదు. సరదాగా సినిమా 1 కోటి రూపాయలు పెట్టారు, 2 కోట్లు తీసేందుకు 1 కోటి వస్తుంది ఏమో, ఓటీటీ కనుక్కున్న 1 కోటి రూపాయలు వస్తుందనే ఒక నమ్మకంతో తీశారు. అంటే బతుకుతాడులే స్పేస్ అని దాని సైడ్ లో తీశారు తప్ప ఈ సినిమాని ఇంతగానో ఓన్ చేసుకుంటారని అనుకోలేదు. డైరెక్టర్లు అనుకోలేదు. కాబట్టి ఈ పాలకులకి తెలంగాణ భాష పట్ల కానీ తెలంగాణ సంస్కృతి పట్ల కానీ తెలంగాణ కళల పట్ల కానీ ఈ రోజు కూడా ఒక పాలసీ లేదు. ఓకే.
వాటిని ఎట్లా పెంచి పోషించాలి, వాటిని ఎట్లా డెవలప్ చేయాలి, వాటిని ఎట్లా ప్రిజర్వ్ చేయాలి అనే దాని మీద లేదు. ఏ కాడికి వాటిని ఒక షోకేజ్ మళ్ళాగా ఏదో మా పండగల రోజు ఆర్టిస్టులు తీసుకొచ్చి 1000 రూపాయలు కూలి ఇచ్చేసి ధూమ్ధాం చేసి వాళ్ళని పంపడం తప్ప. అంటే మీరు తెలంగాణ సినిమా రాణించడము ఇది ఒక పరిశ్రమకు ఏర్పడడం కల్లా అంటారు. అంతే, ఇంపాసిబుల్. ఎందుకంటే పెట్టుబడి ఎవరి చేతిలో ఉంటే వాడి చేతిలో ఉంటుందండి. నేను దసరా సినిమా వచ్చింది. ఓకే. ఆ సినిమా ఒక రకంగా చెప్పాలంటే విపరీతమైన హింస, విపరీతమైన తాగుడు, ధూమపానం అంత వల్గర్గా ఉండదు, అబద్ధం అది. ఇప్పుడు ఈ బలగం సినిమా ఒక కుటుంబం, ఒక ఫ్యామిలీ చేసుకున్న చిన్న ఒక ఇంటర్నల్ క్రతువు, అది ఇంటి పండుగ. ఇంట్లో జరుగుతున్న చిన్న రిచువల్ ని దాన్ని వాడు రూలింగ్ మీద పడేసాడు, వేరే విషయం. కానీ ఇక తప్పుడు సంకేతాలు, ఓదెలైన తీసిన ఈ శ్రీకాంత్ హింస, బాటిల్లు మొలతాడు కట్టుకుని తిరిగే సంస్కృతి తెలంగాణలో ఉందా? ఎక్కడ లేదు. అది ఓకే, అది వల్గరైజేషన్, తెలంగాణ సంస్కృతిని వల్గరైజ్ చేసే ఇట్లాంటి ఎలిమెంట్స్, ఎవరు ఓదెల, ఇట్లాంటి శ్రీకాంత్ ఓదెల, అట్లాంటి ఎలిమెంట్స్. సుకుమార్ శిష్యుడు, ఆయన రంగస్థలం అంట, తెలంగాణ రంగస్థలం అంటే ఇది. ఇదండి సంగతి. ఓకే అండి, థ్యాంక్ యూ సీతారాముడు గారు, మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను వ్యక్తం చేసుకుని ధన్యవాదాలు. ప్రాపర్గా ఎడిట్ చేయండి. ఓకే అండి, ఎడిట్ చేయడం ముందు ఒకసారి నాకు పెడతాను, మీకు పెడతాను. థ్యాంక్ యూ. ఇది ఇప్పటివరకు మనకి అందుబాటులో ఉన్న బలగం సినిమా, దాని చుట్టూ అల్లుకున్న కాకి కథ. అది గోల కాదు, మా సంస్కృతి సంప్రదాయం అని ఒక డాక్టర్, ఆయన ఇండివిజువల్ రీసెర్చరు, ఆయన మన కోసం అంటూ వెలుగుచ్చిన అభిప్రాయం ఇది. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.